నా కుటుంబ సభ్యులారా, చంటి నా మాట్లాడేది? అవును, మీరెవరు? శ్రీ చైతన్య కాలేజ్ నుండి సార్ను మాట్లాడుతున్నా. చెప్పరా. ఏంటి బాబు ఏమన్నావు? చెప్పండి సార్. అన్నా సార్ చెప్పండి సార్. అవునా, ఓకే ఓకే. ఇంతకీ ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ ఏ కాలేజ్కి వెళ్తే నేను ఆ కాలేజ్కి వెళ్తా అనుకుంటాను సార్. ఫ్రెండ్స్ ఏముంది బాబు, ఏ కాలేజ్కి వెళ్ళినా ఫ్రెండ్స్ అయితేనే ఉంటారు. వచ్చే మన కాలేజ్కి. మన కాలేజీలో పోరీలు మంచిగా ఉంటారా సార్? ఏంటి బాబు ఏమంటున్నావు? అదే సార్, మా ఫ్రెండ్స్ ఏ కాలేజ్కి వెళ్తే నేను అదే కాలేజ్కి వెళ్దాం అనుకుంటానా. మొడగురు రా, మొడగుడు నీ ఫ్రెండ్స్ తో మొడగుడు లావుడే. A few moments later. హలో చంటి నా మాట్లాడేది? ఎవరు? నేను ట్రినిటీ కాలేజ్ నుండి సార్ను మాట్లాడుతున్నా. నేను రాను సార్, నేను రాను. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? నేనేం అడగందే నేను రాను సార్ రానంటున్నావు. మీరు ఎట్లా మన కాలేజీకి రా అంటారు కదా సార్, అందుకే నేను డైరెక్ట్ రానని చెప్తానా. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? ఎందుకు రాననుకుంటున్నావు? మన కాలేజీలో నీకు మంచి ఫ్రీ సీట్ ఇస్తాం. నాకే సీట్ వద్దు సార్, ఆ సీట్ ఏదో మీరే తినురు సార్. ఇప్పుడు అట్లనే ఫ్రీ సీట్ అంటారు జాయిన్ అయ్యేదాకా. జాయిన్ అయినాక గుద్ద తెంగుతారు అంగబెట్టి. ఏ బాబు అదేం లాంగ్వేజ్, మంచిగా మాట్లాడు. నాకు ఇట్లనే వస్తాయి సార్ మాటలు, మాట్లాడితే మాట్లాడరు లేకపోతే లేదు. నువ్వైతే కాలేజీలో జాయిన్ కారా, నీ బజ్జీలు రావడం గాండు. A few moments later. హలో చంటి నా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను నికమ కాలేజ్ నుండి సార్ను మాట్లాడుతున్నా బాబు. ఏంటి చెప్పు. ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నావు బాబు? కాదు, నువ్వేమన్నా బామ్మర్దువా? నేను ఏ కాలేజ్కి వెళ్తే నీకెందుకు? పిచ్చా బాబు, అవే మాటలు మంచిగా మాట్లాడు. ఎవనికిరా పిచ్చి, ఎవనికిరా? నువ్వు ఎవ్వనివో నాకు తెలియనే తెలియదు. నేను ఏ కాలేజ్కి పోతే నీకెందుకురా? ఏ బాబు మర్యాదగా మాట్లాడు, అవే మాటలు మంచిగా మాట్లాడరాదా? నీకు మంచి మాటలు లేవా? నీకేంద్ర మర్యాద ఇచ్చేది గాండు. లాంజోడుకు దడుచుకున్నట్టున్నాడు, ఫోన్ కట్ చేసిండు సుల్లిగాడు. అర్ధగంటకు కూడా ఫోన్ చేసుకుంటే గుద్దలు దమ్మేస్తారు సుల్లిగాళ్ళు. A few moments later. అరే మామ, ఏ కాలేజీకి పోదాం రా? ఈ సుల్లిగాళ్ళు అర్ధగంట కూడా కాల్ చేసుకుంటే గుద్దలు దమ్మేస్తారా? నిన్న నారాయణ కాలేజీకి పోదాం అనుకుంటానమ్మా, పోరీలు గుద్దవాళ్ళు ఉంటారా? చల్, శ్రీ చైతన్య కాలేజీలో గుద్దవాళ్ళు ఉంటారు. మనం బస్సులో పోంగ ఎన్నిసార్లు చూడలేరా? దెంగే నువ్వు శ్రీ చైతన్య కాలేజ్కి మొడ్డలు, నేను నారాయణ కాలేజ్కి దెంగెత్తా. ఏం దొరా సప్పుడు చేస్తలేవు? ఏ కాలేజీకి పోదాం అనుకుంటున్నావు? అది ట్రినిటీ కాలేజీకి పోదాం అనుకుంటున్నా మామ, నాకు అన్ని ఫ్రీ ఇస్తా అంటాడు. ముందు కట్నే అంటారా, తర్వాత నోట్లే ముడ్డప్ప అంటారంగా. ఆ ఫీజు కట్టు ఈ ఫీజు కట్టు అని గుద్దలు దమ్మేస్తారు. అంతే అంటావా? అంతే అంటావా మామ? అంతే మామ, సర్టిఫికెట్స్ అని చేతిలో పడదాక నీ సంక నాకుతాడు. ఒక్కసారి సర్టిఫికెట్ ఇచ్చినవా సుక్కలు చూపుతారు. వడ్డలు రానని చెప్పు మామ. సరే మామ, సరే అందరం కలిసి మరి ఒక కాలేజీకి పోదాం రా. అదే మామ, అందరం కలిసి శ్రీ చైతన్య కాలేజీకి పోదాం మామ, అందరం కలిసి. నూతిలో పడి చేస్తుంది ఏ నూతి అయితేంద్రా, ఏదో ఒక నూతి నీళ్లు ఉంటాయి. నీళ్ళంటే పోరీలేగా మామ, నీళ్ళంటే పోరీలేగా ఇండైరెక్ట్ గా. అంటే నూతంటే కాలేజీ, ఆ కాలేజీలో నీళ్ళంటే పోరీలు, పోరీలు ఉంటాయి అంతే. The next day. అయ్యా దొరగారు ఏ కాలేజీకి పోతా అనుకుంటారు అయ్యా? అమ్మ తోడు ఇంత రెస్పెక్ట్ ఏంది? శ్రీ చైతన్య కాలేజీకి పోదాం అనుకుంటాను డాడీ. అనుకుంటానమ్మా అంటే నీ చిల్లర దోస్తుగాలతో పోదాం అనుకుంటానవా? అవును డాడీ, వాళ్ళు చిల్లర కాదు డాడీ, మంచోళ్ళే. నీ గుద్ద మంచోళ్ళురా, నీకు మానం రాదురా, నీకు మానం రాదు. పోయి మన పక్కింటి గుద్ద నాకురా, దాని గుద్ద నాకినా నీకు గుణం రాదురా. ఏందే మరి నీకు కొద్దిగానే బుద్ధి లేదు, నన్ను అంటాను. చిల్లర గల సోపతి బట్టి ఒక్కసారైనా డైరెక్ట్ పాస్ అయిందా? సప్లీ లేకుండా ఒక్కసారైనా పాస్ అయిందా అనేడు? దొంగ సోపతులు పట్టుడు, లంజ తిరుగులు తిరుగుడు. మనిషి ఉడితే కొద్దిగా నిజత ఉండాలి. వాళ్ళని జడ దెంగేది నేనే అని తెలితే నాకు గుద్ద వాళ్ళు దెంగుతాడు కావచ్చు. ఇడికే కుక్క దెంగులు దెంగుతాడు. బ్రో నన్ను నిన్ను దెంగిన దెంగులు దెంగరు బ్రో, బండబట్టి కొడతారు అంతే. నువ్వు అదే పాత సోపతులు పట్టి కాలేజీకి పోతా అంటే నా చదువు అట్టనే సంకన ఆకుతుంది. ఆతులు నువ్వేం బూరు పోయవు పేరుకు రావు. గుద్ద మూసుకొని గౌటు కాలేజీకి దెంగే నేను చెప్పినట్టు. ఎందుకు డాడీ? ప్లీజ్ డాడీ, మంచిగా చదువుకుంటా డాడీ, ఒక్క సప్లీ పోకుండా చదువుకుంటా డాడీ, ప్లీజ్ డాడీ. పోరా, నీ ఇట్టం ఉన్నట్టువో, నీ ఇట్టం ఉన్న కాలేజీకో, నీ ఇట్టం ఉన్న సోపతుల పట్టి తిరుగు. నేను ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నీ ఇట్టం ఉన్నట్టువో ఏ నన్నవో. నీ అవ్వ జీవితం కాలు కెడితే మెడకెడతాడు, మెడకెడితే కాలు కెడతాడు. నన్ను కొడతావు బ్రో, మొడకుడు బ్రో, మొడకుడు. ఇప్పుడు నీ అమ్మ కుక్క. A few moments later. ఏ కాలేజీకి పోతానవరా? శ్రీ చైతన్య కాలేజీకి పోదాం అనుకుంటున్నా డాడీ. అబ్బో బాగుపడదామని పేరు కత్తవారా? ఏదో బాగుపడదాం అనుకుంటున్నా డాడీ. మంచి కాలేజీకే పోతా అనుకుంటున్నావు కానీ పైసలు ఉన్నాయా మరి? పైసలు ఉండు ఏంది డాడీ, నా దగ్గర ఎక్కడి బిడిపిచ్చం కళ్ళుద్దరా? బాగుపడతా అంటే నువ్వు పైసలేవా డాడీ? నువ్వు బాగానే వీకి ముళ్ళ కడతావని చచ్చిన నాతులు నేను ఇస్తా పైసలు. ఊదా మూసుకొని గౌడు కాలేజ్ దెంగై. దోస్తు వాళ్ళంతా శ్రీ చైతన్య కాలేజీకి పోతే నేను గౌడు కాలేజీకి ఉన్నా డాడీ. చల్ నీ అవ నేను ఓడు. పోకురా పోకు, పోందేనయ్యావు. 2 బర్రగుంట మేపు కచ్చావు, అది నయ్యం ఉన్నది. పాలమ్ముకొని బతకచ్చు.
A few moments later. మామ మా అయ్య దెంగులు దెంగి గౌడు కాలేజ్ కొమ్మంటాన్రా. నేను చెప్పలేదా అయ్యా దెంగులు దెంగి గౌడు కాలేజ్ కొమ్మంటారా అని. అరే నవ్వకుర్రి బే, మా డాడెప్పుడు కంతేరా నీ నా ఇజ్జత్ దిగడానికే పుట్టిండ్రా. ఇక్కడ మాట్లాడిలే మంచోళ్ళు కాదు, అంతకంతే సేమ్. మా పరిస్థితి కూడా సేమే మామ, నువ్వు ఎందుకు బాధపడతావురా? మా డాడీని పైసలు తింటకెళ్ళి వెళ్ళదెంగిండు చక్కగా. అందరం కలిసి గుద్దా మూసుకొని గౌటు కాలేజీకి పోదాం మామ, ఇది పక్కా క్లారిటీ అంతే. మన మిడిల్ క్లాస్ బ్రతుకులు గంతే మామ, మారైపా. హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి, అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మన వీడియో రీచ్ పెంచండి ఫ్రెండ్స్. మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.